పెట్టుకున్నామండి. దాన్ని కడిగేసుకొని నీరంతా తీసేసుకోవాలి. ఒక 2 సార్లు కడిగేసుకొని ఇందులోనికి ఈ పచ్చెనపప్పును వేసేసుకోవాలండి. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలండి. ఒకసారి మూత తీసి చూసుకోవాలండి. ఆ క్యాబేజీలో ఉండే వాటర్కి ఈ టమాటాలో ఉండే వాటర్తోనే మొత్తం ఉడికిపోయిద్దండి. మంచిగా ఉడికిపోయిందండి. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, రైస్లోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి. ఎంత సులువుగా టేస్టీ అయిన క్యాబేజీ పచ్చెనపప్పు కూర రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.